అల్లు అర్జున్ ఎపిసోడ్ సంచలనం రేపుతుంది. ఎందుకు ఒక చావుతో రాజకీయం ఎందుకు చేస్తుంది మీ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏం చెప్తారు? ఇదే ప్రతిపక్షాలకి మే ద్వారానే సూటిగా అడుగుతా ఉన్నాను. అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది అనుకోకుండా జరిగిన సంఘటన, ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. దీంట్లో అసలు దోషులు నిర్వాహకులు. ఒక సినిమా యాక్టర్ని, కథానాయకుని సినిమా తట్ట పిలిచేటప్పుడు తగు చర్యలు తీసుకోకుండా, తగు జాగ్రత్తలు తీసుకోకుండా పిలవడం వల్ల ఒక నిండు మహిళ ప్రాణం కోల్పోయింది. ఒక 9 ఏళ్ల బాలుడు ప్రాణాలతో కొట్టుమిటాడుతూ ఉన్నాడు. ఇది బాధాకరమైన సంఘటన. దీంట్లో పోలీసు చట్టం వారి పని వారు చేసుకుంటూ పోతుంది. దీని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ఆ మరుసటి నుంచి పాపం కొత్త బిచ్చాలలాగా పొద్దురగడన్నట్టు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అల్లు అర్జున్ ఎపిసోడ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాను, 72 నుంచి ఈనాటి వరకు చిత్రసీమ అభివృద్ధికి, మద్రాస్కి పరిమితమైన తెలుగు చిత్రసీమను హైదరాబాద్ తీసుకురావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన వెంగళరావు, చెన్నారెడ్డి గారే కారణము. ఆ తర్వాత ఎన్టీ రామారావు, విజయభాస్కర్ రెడ్డి కారణము. కాంగ్రెస్ వల్లే తెలంగాణలో తెలుగు చిత్రసీమ స్థిరపడింది.